హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగునుగాక. ప్రియులారా, మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఆలకిస్తున్నటువంటి దేవుని ప్రియ ప్రజలైన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అరుణోదయ దర్శన వాక్యం, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కీర్తనలు 147 అధ్యాయము 11వ వచనము. The Lord taketh pleasure in them that fear him, in those that hope in his mercy. పిల్లరా, నాకు తెలిసిన ఒక సహోదరుడు సుమారు 2-3 సంవత్సరాల క్రితం, అన్న నేను అప్పు ఎంత ఉన్నా కానీ తీర్చుకుంటూ వస్తున్నానన్నా, ఎంత ఉన్నా కానీ నేను తీర్చేస్తున్నానన్నా, 5 లక్షల వరకు అప్పు నేను తీర్చగలిగాను. ఈ రోజున ఒక కొన్ని డబ్బులు పెట్టి, లేకుంటే ఇక్కడ 1000 రూపాయలు పెట్టి నేను ఒక ఫోన్ కొనుక్కోలేకపోతున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతూ విచారపడేవాడు. పిల్లరా, అవసరానికి ఆ సహోదరుడు అడిగిన దాన్ని బట్టి ఒక ఫోను ఇంకొక సహోదరుడు కొనిచ్చాడు. కొంచెం కొంచెంగా తీర్చుకుంటూ మరి ఆ సోదరుడు వస్తూ ఉన్నాడు. కొంతకాలం అయింది, సగం ఇచ్చి మర్చిపోయాడు. పిల్లల విషయం ఏంటంటే, అవసరం వచ్చినప్పుడు మానవులైన మనం ఏం చేస్తామంటే, అన్న మనకి ఇది కావాలి, అన్న నాకు ఇది అవసరం అని చెప్పేసి మనం వెళ్ళి వెంటనే అవసరం ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం మన స్నేహితులకు, మన ఇతరులకు, ఇరుగు పొరుగు వారికి, పలానా వారి వలన చేయుతారు, పలానా వారి వల్ల ఈ కార్యం జరుగుతుంది, చేయగలరు, మనం వెళ్ళి అడిగితే చేస్తారు అనేటువంటి నమ్మకము మనకి, ఆ విషయము మనకు అర్థమైన తర్వాత ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ వెనకాల అవసరానికి, సమయానికి వెళ్ళి మనం అడుగుతుంటాం. పిల్లరా, ఆ సమయాన్ని బట్టి మరి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తప్పకుండా మనం సహాయం చేస్తుంటారు. క్రైస్తవులు మనము ఆ విధంగా ఇతరులకు ఉపయోగపడే వారు ఉండాలి, సహాయం చేయాలి, తప్పలేదు. ప్రభువారు చెప్తున్నారు మనకి ఇక్కడ వాక్యంలో మనం చెప్పేది ఏంటంటే, తన యందు భయభక్తులు గారి వారికి, ఎవరైతే నిజంగా ప్రభువులో భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభువు నిజంగా భయభక్తులతో మరి సేవిస్తూ మరి ప్రార్థిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో, పిల్లరా, వారి ఎడల ఏమంటున్నారు ఇక్కడ, కనిపెట్టుకునే వారి ఎడల యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తున్నామో, ప్రభు అంటున్నాడు, మనుషులు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడుతున్నారో, ప్రభు మీద ఆధారపడి ప్రభువుని అడుగుతూ, ప్రభువుని ప్రార్థిస్తూ, ప్రభువు దగ్గర పొందుకుంటూ ఎవరైతే ఉంటారో వారిని ప్రభువు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. క్రైస్తవులకి బాగా అలవాటు ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన, కన్నీళ్ళు, దుఃఖం వచ్చినప్పుడే, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఉపవాసం, కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మరి అప్పుడు మనము ప్రార్థన చేస్తాం, అప్పుడు మనం ప్రభువుని వెతుకుతాం, అప్పుడు ఎక్కువగా మనము ప్రభువుకి ఇవ్వడానికి, ప్రభువుకి చేయడానికి, ప్రభువులో ఉండడానికి అప్పుడు మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం. పిల్లలు గమనించండి, వాక్యం ఆ విధంగా అనలేదు, నీ కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి రా అని చెప్పేసి అనలేదు. ప్రభువారు అంటున్నారు, మీరు ప్రతి సమయంలోనూ మీ ప్రతి మార్గాన్ని, మీకు ప్రతి ఉద్దేశాన్ని, ప్రతి ఒక్క చిత్తాన్ని ప్రతి సమయంలో మనం ప్రభు మీద ఆధారపడాలి. ఈ సందర్భంగా ఒక వాక్యాన్ని నాకు గుర్తొస్తుంది ఏంటంటే, యెహోషాపాతుకి యుద్ధం వచ్చినప్పుడు ప్రభు దగ్గర అడుగుతుంటాడు, ప్రభువా, ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి నా దగ్గర శక్తి లేదు, బలం లేదు, నాకు దిక్కు, నాకు ఆధారము, మాకున్న బలము నీవే అని చెప్పేసి ప్రభు మీద ఆధారపడ్డాడు. ఇలారా, మానవులు మనం ఏం చేస్తామంటే, మన బలం మీద, మన యొక్క ధనం మీద, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద, మన చుట్టూ ఉన్న వారి మీద, మన యొక్క బంధు బలగం మీద, మన కులం వారి మీద, లేకుంటే మన సంఘం వారి మీద మనం ఆధారపడుతుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, తన యందు భయభక్తులు గలవారి కొరకు, తన కృప కొరకు కనిపెట్టుకునే వారి కొరకు యెహోవా ఆనందిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభువు నీ యందు ఆనందిస్తున్నాడో, ఎప్పుడైతే నువ్వు ప్రభు కొరకు కనిపెడుతున్నావో, ఖచ్చితంగా ప్రభు నీ పక్షంగా కార్యము చేస్తున్నాడు. విజయము నీదే అవుతుంది, యుద్ధము ప్రభువే చేస్తున్నాడు, విజయము తప్పక ప్రభు నీకు ఇస్తున్నాడు. యుద్ధ కాల్సిన పిల్లరా, నిజముగా మనము ప్రతి సమయంలోనూ ప్రభువుని మనం ఆరాధించి, ప్రభువును స్తుతించి, ప్రభు యందు భయభక్తులు కలిగి, ప్రభు యొక్క కృప కొరకు కనిపెట్టుకుని ఉండేవారం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ విధంగా చేసినట్లయితే ప్రభు యొక్క దీవెనను మనం తప్పక పొందుకుంటాం. అవసరానికి, లేకుంటే ఆదివారమో లేకపోతే శుక్రవారమో మనం వెళ్ళేసి ఏదో మొక్కుబడిగా మనకు కనపడి మనం వచ్చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. పిల్లలు గమనించండి, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మన పక్షంగా ఆనందించాలని, మనతో సంతోషించాలని,
మన యందు ప్రభువు ఉల్లసించాలని ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము, మరి ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయాలని ప్రభు అంత ఆశపడుతున్నాడు. ఆ ప్రభుకి మనం అవకాశం ఇద్దాం. ఆ ప్రభు యొక్క దీవెనలు మనం పొందుకుందాం. ప్రభు అట్టి కృప మనకు మెండుగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.